హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అందులోనూ భద్రాద్రిలో రామనవమి వేడుకలు ఎలా జరుగుతాయో చెప్పడానికి మాటలు చాలవు. రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి రెండు కళ్ళు సరిపోవు. ఈసారి కూడా రాములోరి కళ్యాణం దగ్గరకు వచ్చేసింది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలాన్ని శ్రీరామనవమి ఉత్సవాల కోసం సర్వంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆ రోజున జరిగే రామయ్య కళ్యాణ క్రతువును కన్నులార వీక్షించేందుకు భక్తులు కోట్లాదిగా తరలి వస్తారు. ఆ ఉత్సవాన్ని వీక్షించేందుకు తహతహలాడుతుంటారు. కాబట్టి ఈసారి కూడా కళ్యాణం కోసం అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రకటించారు. అయితే ఈసారి వేడుకలలో ఓ ప్రత్యేకత సంచరించుకోనుంది. గ్యాలరీలో కూర్చొని కళ్యాణాన్ని వీక్షించే వేలాది మంది భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, పురాణ పాండ శ్రీనివాస రచయిత శ్రీరామ రక్ష స్తోత్రం గ్రంథాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు టాలీవుడ్ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన అఖండ గ్రంథాలను రచించింది కూడా శ్రీనివాసే కావడం విశేషం. ఇక తాజా గ్రంథమైన శ్రీరామ రక్ష స్తోత్రం పుస్తకాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ముగ్గురికి పురాణ పండ శ్రీనివాస కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఈ మహిమాన్విత శ్రీరామ రక్ష స్తోత్రం గ్రంథాన్ని ఏప్రిల్ 14వ తేదీన ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరించనున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.